చెన్నకేశవ స్వామి వారి దేవస్థానముకి చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్తున్నా. చాలా పురాతనమైన గుడి. ఎంట్రన్స్ లో ధ్వజస్తంభం. శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం విజయనగర సామ్రాజ్యం కాలంలో సుమారు 1405-1459 ఏడి మధ్య నిర్మించబడినది. ఆలయం యొక్క మొదటి దశ నిర్మాణం విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు పాలనలో జరిగింది. దేవాలయం తెరుచు సమయం శ్రీ చెన్నకేశవ స్వామి వారు ఇలా ఉంటుంది టెంపుల్ బయట నుంచి. ఆంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్ న ఆంజనేయ స్వామి ఉంటుంది. చెన్నకేశవ స్వామి దేవాలయం లోపలికి వెళ్దాం. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు, శ్రీ చెన్నకేశవ స్వామి వారు, గుడి మిగతా నిర్మాణం 1837లో నిర్మించబడ్డది. చెన్నకేశవ స్వామి టెంపుల్ ఇలా ఉంటుంది బయట నుంచి. ఆలయ గోడలు 1425 ఏడీలో నిర్మించబడ్డాయి. శాసనాలు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ప్రజల సంస్కృతి, జీవనశైలి గురించి సమాచారాన్ని అందిస్తాయి. రాజు ఈ ఆలయ నిర్వహణకు చూసుకోవడానికి చుట్టుప్రక్కల గ్రామాలకు సుమారు 355 ఎకరాలు భూమిని విరాళంగా ఇచ్చారు. చెన్న అంటే అందమైన అని, కేశవ అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం. ముత్యాల గ్రామంలో వెలిసినందున దీనిని ముత్యాల చెన్నకేశవ స్వామి ఆలయంగా పిలుస్తారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల జిల్లా నుండి భక్తులు భారీగా తరలి వస్తారు. ఎన్టీఆర్ జిల్లాలోని ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుందని మరియు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం సుమారు 13వ శతాబ్దానికి చెందినదని భావిస్తారు. పురాణాల ప్రకారం పలనాటి యుద్ధ సమయంలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని, ఇక్కడ స్వామివారిని ఆనాటి పాలకులు పూజించేవారని పతిత. ముక్త్యాల రాజావారి వాసిరెడ్డి వంశీయులు పోషణలో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది. ముక్త్యాల జమీందారులు ఈ ఆలయ నిర్వహణ మరియు పునరుద్ధరణలో కీలక